మధువనములేకి ప్రవేశించినా ఏమీ అనరులే అనేటటువంటి ఒక ధీమ. లేకపోతే వాళ్ళు మధువనంలో ప్రవేశించేంత ధైర్యం చెయ్యరు. మనం తొందరలోనే శుభవార్త వినబోతాం రామా అని చెప్తూ ఉండగా హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు అందరూ వచ్చారు. మొట్టమొదట హనుమంతుడు ముందుకు వెళ్ళి శ్రీరామచంద్రుల వారి యొక్క పాదాలకు నమస్కారం చేసి దృష్ట్వా మయా సీత ఇలా చెప్పాడంట. చెప్పేటటువంటి పద్ధతి అది. చూడబడినది నా చేత సీత. సీత చివరిలో ఉంది, చూడబడినది అనేది మొదట ఉంది. సీతాదేవి నా చేత చూడబడినది అని చెప్తే ఏమి అంటే సీతాదేవి అనే లోపల చూశానో లేదో అనేటటువంటి సందేహం వస్తుంది. ఇంకొక 2 క్షణాలు స్వామి నిరీక్షించాలి, ఇదేం చెప్పబోతాడు ఆయన. ఒక్కొక్కరిని కొన్ని విషయాలు చెప్పమంటే మనం చెప్పాడుగా, వాళ్ళు సాగదీస్తూనే ఉంటారు. ఆ టెంపుల్ ఆ విషయాన్ని ఏదో ఒక విషయానికి కనుక్కొని రమ్మని పంపిస్తే పోయినాడు, తెలుసుకున్నాడు, వచ్చినాడు, ఫలానా వెళ్ళాను, వచ్చాను, తెలుసుకున్నానని చెప్తే అది అలా ప్రియంగా ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరితేనే బస్సే రాలా. బస్సు కోసం ఎంతసేపు చూస్తా ఉంటే బస్సు రాలే. బస్సు వచ్చే సమయానికి ఒంటికి పోదామని అట్లా పోతుంది, ఆ బస్సు అప్పుడే వెళ్ళిపోయా. ఈ లోపల ఆ అబ్బాయిలో వచ్చా తెల్లపల్లి నుంచి, ఆయన బండిలో ఎక్కుంటే ఆయన పుత్రుడి కాడ ఆపేశా. ఇంకెట్లా పోయేదనుకుంటా అంటే ఒక ఆటో వచ్చా. అరే వెళ్ళిన విషయం ఏంటో అది చెప్పేదానికే కదా నేను వచ్చి ఉండేదా, ఎందుకు అంత తొందర పడతావా, చెప్తా వల్ల అని. వీడు చేసిన పని నిమిషం పని, వీడు చెప్పేది గంటలు తింటాడు, తల తింటాడంటాడు. ఆ విషయం చెప్పడం ఇంతకి అట్లా చెప్పేవాడు కాదు హనుమ. హనుమంతుడు మహావాగ్మి, గొప్ప ఉపన్యాసకుడు, బాగా మాట్లాడగలిగినటువంటి చతురుడు. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలని మాట్లాడతాడు. ఇందాక జాంబవంతుడితో చాలా విషయాలు విపులంగా చెప్పాడు, ఎలా వెళ్ళాను, ఎలా చూశాను, వచ్చాను. ఇప్పుడు చంద్రుల వారితో ఏం చెప్తున్నాడు, దృష్ట్వా మయా సీత, నా చేత అమ్మ తల్లి చూడబడినది ఏం చెప్పాడు. చూడబడినది నా చేత అని చెప్పడంలో చూశానంటే ఎవరి కోసం వెళ్ళాడు, సీతాదేవిని చూడ్డానికి. ఎవరిని చూసి ఉంటాడు, సీతాదేవిని చూసి ఉంటాడు.